हाय फ्रेंड्स, वेलकम टू అవర్ ఛానల్. ఇదిగోండి జాకెట్ ఫోటో చూపిస్తున్నాను. కటింగ్ వీడియో. మనకు వచ్చేసి పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉందండి. 15 ఇంచులకు ఎగస్ట్రా కొద్దిగా కుట్లకు కావాలి. ఇలా స్ట్రైట్గా తర్వాత ఇది కూడా ఇలా. ఇది వచ్చేసి మనకు వాళ్ళు వచ్చేసి మనకు ఫస్ట్ ఒకటి ఇచ్చారండి, బాగా సెట్ అయిందంట బ్లౌజు. మళ్ళీ 4 ఇచ్చిపోయారు. ఇప్పుడు అందుకే ఇది రెండోది కుడుతున్నాను. ఫస్ట్ ఒకటి కుట్టాక వాళ్ళ చెస్ట్ వచ్చేసి 40 ఇంచులు ఉందండి. నడుము వచ్చేసి 33 ఉంది. 33కు మనం 4 భాగం చేస్తే 8 బాగా వస్తుందంటే 8కి 2 గెరలు అంటే ఇలాగా ఇక్కడికి ఒకటి పెట్టాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం 1 ఇంచు అంటే ఇది వచ్చేసి టక్స్ల కోసం, మనకు టక్స్ లేని ఎగస్ట్రా క్లాత్ వచ్చేసి 2 ఇంచులు ఇలాగా. తర్వాత చెస్ట్ వచ్చేసి మనకు 40 ఇంచులు ఉంది. అంటే దాంట్లో 4 భాగాలు చేస్తే మనకు 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచులు వచ్చేసి ఇక్కడ పెట్టేసారు ఇలాగా. తర్వాత షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు అంటే ఎగస్ట్రా క్లాత్. తర్వాత ఇవి రెండు అనేది ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇది ఇలా లైన్ ఇలా డ్రా చేసుకున్నాక మనకు వచ్చేసి నెక్ వచ్చేసి వీళ్ళకు చూపిస్తా చూడండి. నెక్ వచ్చేసి 2 బాగా పెట్టేసుకున్నాను. ఇక్కడికి కొద్దిగా కుట్లు లేకి. తర్వాత మనకు షోల్డర్ ఎంత ఉందో షోల్డర్ పెట్టేద్దాం. చూడండి ఇలాగా షోల్డర్ పెట్టేసుకున్నాం. మొత్తం వచ్చేసి వీళ్ళకి వచ్చేసి 6కు 1 గెర తక్కువ ఉంది. మొత్తం షోల్డర్ వచ్చేసి 6కు కొంచెం తక్కువ ఉంది. ఇదేనండి. తర్వాత మనకు సంక రౌండ్ చూసుకోవాలి. సంక రౌండ్కు ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్నామా? డ్రా చేసుకున్నాక ఇలాగా సంక రౌండ్ వచ్చేసి నేను వచ్చేసి 6.5 పెట్టేస్తున్నానండి. ఈ బ్లౌజుకు 6.5. తర్వాత ఇలా మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఇలాంటి స్కేల్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది. చూడండి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు సంక రౌండ్ కోసం ఎంత, ఇది పెద్ద సైజు కాబట్టి 1.5 తీసుకుంటున్నాను. నేను ఇలా 1.5 తీసుకుంటున్నాను. ఇలా 1.5 తీసుకొని దీంట్లో సగానికి ఇలా మర్చుకుంటే మనకు రౌండ్ కొత్త వాళ్ళకు ఇలా ట్రై చేయండి. ఇలాగా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ వచ్చిందంటే సరిపోతుంది. కొత్త వాళ్ళు ఇక్కడ నుండి తీయాలన్నా అని అర్థం కాదు. దాంట్లో సగం చేసేసుకుంటే మనకు రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ఎంత పొడవులో చూసుకుందాం. మనం కుట్టిన బ్లౌజ్ కొంచెం నెక్ కొంచెం కిందికి దించమన్నారు. దీని కాడి కొంచెం మనం కరెక్ట్ జాకెట్కి దీనంతనే పెట్టేస్తాను. కొంచెం కిందికి దింపమన్నారు. అంటే కరెక్ట్ ఈడుకుంది. అంటే కొద్దిగా కిందికి దించుకోవాలి. ఇలాగా ఇలా పెట్టేస్తాం. నెక్ పొడవు ఎంత వచ్చింది? మనకు వచ్చేసి 9.5 వచ్చేసిందండి. కుట్టేసరికి కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం 3 ఇంచులు పెట్టేసుకున్నానండి. ఇలాగా 3 ఇంచులు. ఇవి రెండు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు సంక ఎంత వచ్చినా కొలుచుకుందాం. ఆల్రెడీ దీన్ని బ్లౌజ్ కటింగ్ కూడా ఒకటి పెట్టాను చూడండి.
ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ కుట్టు కనపడుతుంది కదా, ఈ ఫస్ట్ కుట్టు కానుంటి షోల్డర్ దగ్గర నుండి చూసుకోవాలి. ఇలాగా షోల్డర్ దగ్గర నుండి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9 ఇంచులు వచ్చేసింది మనకు. ఇదే 9 ఇంచులు మనకి ఇక్కడ వచ్చిందో లేదో చూసుకొని, ఒకవేళ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ఇక్కడ మార్చుకోవడానికి వచ్చేస్తుంది మనకు. ఇలాగా కొద్దిగా పైకి తీసుకుందాం. కొంచెం 2 గెరలు ఎగస్ట్రా వచ్చేసింది మనకు. 1 గెర వచ్చినా పర్వాలేదండి, 2 గెరలు వచ్చేసింది నాకు. ఇలాగా మళ్ళీ ఇలానే పెట్టుకోవాలి. 1.5 కాడి ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఇంకా కొద్దిగా తీద్దాం పైకి. కరెక్ట్ 9 ఇంచులు వచ్చేసిందండి మనకు. అంటే ఈ చెస్టుకు ఎంత వచ్చింది సంఖ చూద్దాం. 6 ఇంచులు వచ్చేసిందండి. కరెక్ట్ 6 ఇంచులు వచ్చేసింది. మనం ఎప్పుడు ఎంత వచ్చి పెట్టాం, 6.5 పెట్టేస్తాం. ఇప్పుడు కరెక్ట్ కొలత వచ్చింది. అంటే ఇలా మనం చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా బ్లౌజ్ అనేది మనకు సెట్ అయిపోతుంది. ఏదే కానీ మనం ఇప్పుడు చూసుకుంటే సెట్ చేసుకోగలం. లేదు కట్ చేసినాక చూడాలంటే అది ఇంకా లేదు అంటే ఏం కాదు, కానీ లూజుగా ఉంటుంది. మనకు కుట్లు ఎన్ని కుట్లు వేసినా వాళ్ళు ఏమనుకుంటారు, సెట్టు కాలేదు అనుకుంటారు. అలా కాకుండా మనం ముందే దీంట్లో జాగ్రత్తగా చూసుకొని అన్నీ సర్చ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఇక్కడ వచ్చేసి రౌండ్ కొద్దిగా ఇది వచ్చేసి ఇలా రౌండ్. తర్వాత ఇక్కడ నుండి ఇలా సెంటర్కి టేప్ ఇలా మర్చుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడ మనకు టక్స్లు వస్తుంటాయి అన్నమాట. ఆ టక్స్ పొడవు కూడా చూద్దాం. కొందరు కరెక్ట్గా మా బ్లౌజ్ ఎంత ఉంటే అంతే పెట్టండి టక్స్ అని చాలామంది అంటారండి. ఇదిగోండి ఇలాగా ఈ కుట్టుపై మనం ఇక్కడ వేసాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గర నుండి పైకి. ఇది ఎందుకంటే మనకు పైపింగ్ వేసిన హేవింగ్ కట్టు కానీ దానికి సరిపోతుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ పావు ఇక్కడ పావు వచ్చింది. ఇక్కడ ఇలాగా దీన్ని ఇలా ఇలా ఇంతేనండి. ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకున్నాం మొత్తం. అలానే ఇలాంటి చాపీస్ ఒక చాపీస్ తీసుకొని మనకు బాగా అవతలికి కూడా పడేస్తుంది. ఇది ఇలా అన్నీ ఇక్కడనే తీసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా వచ్చేసింది. ఇక్కడి దాకా కుట్టు పడితే బాగుంటుంది. ఇలాగా అవతలికి పడిపోతుంది కుట్టు. దాన్ని ఇలాగా చాపీస్తో ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కరెక్ట్గా ఇలా డ్రా చేసుకున్నారంటే కంపల్సరీ కుట్టు మాత్రం కరెక్ట్ దానినే పడేస్తుందండి. చూడండి ఒకసారి వాళ్ళకు నడుము వచ్చేసి సన్నగా ఉంది, బాడీ వచ్చేసి ఎడుపు వచ్చింది. ఇలా క్రాస్గా కనపడుతుంది చూడండి. ఇలా క్రాస్గా ఇలా వచ్చేసి వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారండి. ఇది ఇచ్చారు హ్యాండ్స్కు. ఇది వచ్చేసి మనకు చిన్నగా ఉంది.
ఎంత ఉందో చూసుకొని చేయికి మాత్రమే అది ఇచ్చారండి. లైన్ డ్రా చేసుకుని ఒక పావు చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి పొడి పెట్టుకోవాలి. ఇక్కడికి తర్వాత ఎగస్తాం. తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇది వచ్చేసి సంఖ 9 ఇంచులు ఉంది కదా, మనం దీనికి డౌన్ ఎంత పెట్టాలంటే 3.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఇలా స్ట్రైట్గా ఈ ఎండ్ స్పేస్ మాత్రం చాలా ఈజీగా పనిచేస్తుంది. ఇలా మనకు ఈ మూల దగ్గర నుండి ఈ మూలకు ఎంత వచ్చిందో మనకు 9 ఇంచులు రావాలి. కరెక్ట్గా కొద్దిగా తక్కువ వచ్చింది నాకు. ఇక్కడ వచ్చేసి మనం ఎగస్ట్రా క్లాత్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు లూజ్ ఎంతో చూసుకోవాలి. లూజ్ వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికి ఒక 1 ఇంచ్ కలుపుకొని మనకు ఈ మూల రావాలంటే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా డ్రా చేసుకున్నామంటే చేయి బాగా వస్తుంది. చేయి కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. షేపు ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ ఎలా ఉందో డ్రా చేస్తే చూపిస్తానండి. ఒక 2 ఇంచులు ఈ బట్ట మడవడానికి చూడండి. ఇలా 2 ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా సరే ఇలా ఒక 2 ఇంచులు మాత్రం ఇలా మట్ట పెట్టేసుకొని మనం దీని చుట్టూ డ్రా చేసుకొని రావాలి. కూడా ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుంటే సరిపోతుంది. అయ్యో క్లాత్ చాలేదు అనుకోవద్దండి. కొంచెం ఫుల్ హ్యాండ్స్ ఉన్నప్పుడు మాత్రం పడుతుంది. ఇది కూడా మీటర్ క్లాతే. కొంచెం హ్యాండ్స్ ఉన్నప్పుడు కొంచెం మనకు అతుకులు ఆడాడ పడుతుంది, కానీ లోపలికి పడుతుంది, కనపడదు అంతగా. సెట్ చేసుకొని కుట్టుకోవాలి మనం. మనకి ఇది ఉంది కదా, ఈ చాపీస్ కిందికి పడాలంటే మనం ఇలా అంటే కిందికి పడుతుంది. చూడండి, మనకు ఆ స్కేల్ లేకుండా మనం దీంతో మార్కింగ్ ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న విధానంగా డ్రా చేసుకోవాలి. ఇలాగా
డ్రా చేసుకోవాలి. మనం కుట్టులకి ఎంత వదిలి పెట్టుకున్నామో ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు లోతు ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇలా ఇది కూడా ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసి వాళ్ళు కొద్దిగా ఆ బ్లౌజ్ చాలా ఎక్కువ ఉందని చెప్పారండి. నేను వచ్చేసి దీనికి వచ్చేసి 6 ఇంచులు పెట్టేస్తున్నానండి, సరిపోతుంది. మన కుట్టులోకి నెక్ సెట్ అయిపోతుంది. 6 ఇంచులు. ఈ బ్లౌజ్లో ఏం మార్పు లేదండి, ఇది ఒక్కటే కొంచెం మార్చాను అంతే. ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజు కరెక్ట్ సరిపోయిందంట, సెట్ అయిపోయిందంట వాళ్ళకు. ఒకవేళ మనకు రౌండ్ కావాలనుకుంటే ఇట్లా 2 ఇంచులు పై తీసుకొని ఒక 1/2 ఇంచు ఇలా బయటికి లోపలికి తీసుకొని, బయటికి అన్నాను లోపలికి తీసుకొని ఇలా రౌండ్ కలుపుకోవాలి. ఇలా రౌండ్ కలిపేసుకోవాలి. వచ్చేసి మజాపట్టి తీసుకోవాలి. కొద్దిగా కుట్టులోకి వదిలేసుకొని ఇదిగోండి కరెక్ట్ 4 ఇట్లా గాడికి పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనకు ఫ్రంట్ పొడవు కావాలి అంటే ఇలా చూసుకోవాలి. ఇక్కడ మనం ఇది వేసాం కదా టక్స్, ఇవి షోల్డర్ 2 ఇలా జాయింట్ చేసుకున్న కాడ ఇక్కడ టక్స్ వేసాం కదా, ఈ టక్స్ మరి లాగాల్సిన అవసరం లేదండి, ఇలా పట్టేసుకోవాలి. కరెక్ట్ ఇరుకుంది. కొద్దిగా కొంచెం కిందికి మనది గుర్తు ఇడుంది. తర్వాత కొద్దిగా మనం కుట్లులోకి ఈ సైడ్ చూసుకోవాలి. సైడ్ వచ్చేసి ఈ సంఖ దగ్గర నుండి ఈ క్రాస్ బిల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బిల్ట్ని ఇలా పట్టేసుకొని మనం ఈడ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఉంది. తర్వాత కొద్దిగా కుట్టులోకి ఇలా తర్వాత ఇది ఉంది కదా మనకు, ఇక్కడ నుండి ఇదిగోండి ఈ టక్స్ వేసాం కదా, మధ్యలో టక్స్, ఈ మధ్యలో టక్స్ ఇలా పట్టుకొని ఇలా ఇక్కడికి డ్రా చేసుకోవాలి. దాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి మనం ఆ టక్స్ ఎంత వెడల్పు ఉందో చూద్దాము. ఒకటిన్నర వచ్చేసిందండి ఈ టక్స్. ఇలా 1.5 యువతల 1.5 అంటే 1కి 2 గిరలు ఎక్కువ ఎగస్ట్రా. తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. టక్స్ పొడవు వచ్చేసి ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి. చాలా ఈజీగా అండి. టక్స్ కూడా ఎలా వేసుకోవాలో కూడా చూడండి. ఇలా మనం అన్నీ కరెక్ట్గా ఈ బాడీకి ఎలా సెట్ అయిపోయాయో ఆ విధానంగా మనం పెట్టుకుంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంటే ఒకవేళ చెప్పేస్తే మనం చిన్న చిన్న మార్పులు మాత్రం చేసేసుకోవచ్చు. ఇలాగా ఈ క్రాస్ ఇలా పెట్టేసుకొని ఇలా ఒక డ్రా చేసుకొని మళ్ళీ ఇది కూడా సేమ్ ఇలాగా ఇలా ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మర్చుకొని మధ్యలో ఒక టక్స్, తర్వాత ఈ టక్స్ కూడా మనం చూసుకోవాలి. ఉక్స్ పట్టి ఉంది కదా టక్స్ వేసినది, అది కూడా ఎక్కడ దాకా ఉందో ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు సరిపోతుంది.
తర్వాత మనకు కొద్దిగా సులుకు కాజా పట్టి మనం వేస్తాం కదా, దానిలో కోసం కొద్దిగా ఇక్కడ క్లాత్ వదిలిపెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఇలాగా తర్వాత మనకు ఉక్సు పట్టి కాజా పట్టి వేసిన వాళ్ళకు కొంచెం గ్యాప్ వస్తుంది అంటారు కదా, ఆ గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక 1 ఇంచు ఇలా పెట్టేసుకొని ఈ మూల ఉంది కదా సంఖ దగ్గర, ఈ మూలను ఇలా డ్రా చేసుకోవాలండి. మనకు ఇది ఇంత ఇచ్చడాన మనకి ఇక్కడ వచ్చేసి గ్యాప్ అనేది రాదనమాట, చాలా బాగుంటుంది గ్యాప్ అనేది వచ్చేసేది. ఇలా ఇప్పుడు దీంట్లో మనం మార్పు ఏం చేసేది లేదు కాబట్టి మొత్తం ఇది ఎలా ఉంటే అలాగా కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఇలానే ఇలా ఇక్కడ వచ్చేసి మనకు సెంటర్ మధ్యలో ఉందండి, దీనికి క్రాస్ ఎంత సెంటర్లో ఇలా చూడండి. షేప్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి, మనకు ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఒక టక్స్, తర్వాత ఇక్కడ ఒక టక్స్. మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నా ఇచ్చుకోకుండా ఒకటేనండి, ఈ 2 కుట్టామంటే ఇది కంపల్సరీ ఇలా వచ్చేస్తుంది. మనం ఇవి 2 ఇలా కుట్టామంటే ఇది 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 ఆటోమేటిక్గా అదంతా కదే మనకు సెట్ అయిపోతుంది. ఇలా మొత్తం బ్లౌజ్ మీద వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. మొత్తం ఈ కటింగ్ వీడియో యాడ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది బాగా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎలా అనేది. మొత్తం నేను బ్లౌజ్ తోటి చూపించాను మీకు, బాగా చూడండి.
వీడియో తీస్తున్నామ్మా నేను, కొంచెం ఊరికే ఉండండి. ఇట్లా అది చూద్దాము. ఇది ఎలా ఉంటే అలానే కట్ చేసుకుంటూ రావాలి. కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. ఇది వచ్చేసి మనకు క్లాత్ పడుతుంది అన్నాను కదా, ఎగస్ట్రా క్లాత్ దానికి వచ్చేస్తుంది. క్రాస్ పీస్ అండి, క్రాస్ పీస్ ఇక్కడ వచ్చేసి 3.5 క్రాస్. ఇలా ఎనికలు తీసుకొని కరెక్ట్ పెట్టుకొని చూసుకోవాలి ఇలాగా మనం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచులు, ఇలాగా 3 ఇంచులు డౌన్ వచ్చేసి మనం ఇలా పొడవు వచ్చేసి 4 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 2.5 డౌన్. ఈ 3 చుక్కలను ఇలా కలుపుకోవాలి. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి క్రాస్ బిట్లకు. ఈ కటింగ్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.